ఆయన అందంతో పాటు ఆయనలో ఉన్న 16 సుగుణాలు అవన్నీ మనము ఆయనని ఆదర్శంగా తీసుకొని మన జీవితాన్ని ఎంతో అద్భుతంగా మార్చుకోవచ్చు. అలాగే ఆయనలో ఉన్న గుణాలని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కటి మనలో ఇంప్లిమెంట్ చేసుకుంటే అద్భుతంగా మారిపోతుంది. అలాగే ఈ అశ్వమేధ యాగం కూడా అంటే అక్కడ సాంప్రదాయంగా ఉండేది. అంటే అన్ని రాజ్యాలకి ఈ గుర్రాన్ని పంపించేసి అంటే అక్కడ ఎవరైనా ఆ గుర్రాన్ని ఆపినా సరే ముట్టుకున్నా సరే ఆ రాజ్యంతో యుద్ధం చేసేసి ఆ రాజ్యాన్ని లాక్కోవడం అలాంటివి చేసేవారు. ఆ టైంలో ఏంటంటే ఆ గుర్రం అలాగే దాన్ని అలంకరణ చేసి రాజ్యాల మీదకి పంపించినప్పుడు సీతాదేవి చూస్తుంది అనమాట. చూసి ఏం చేస్తుందంటే బకెట్లో అది దగ్గరకు వస్తున్న టైంలో బకెట్లో ఆహారము నీళ్లు తీసుకొని వెళ్ళి అక్కడ దానికి ఆకలేస్తుంది అని చెప్పేసి పట్టుకొని ఏం చేస్తుంది అంటే ఒక చెట్టు కట్టేసి దానికి దాహం వేస్తుంది అని చెప్పి నీళ్ళు దాపియడము ఆహారం పెట్టడము. అప్పుడు అలాగే తల మీద ఇలా నిమురుతూ ఉంటే కాలకున్న దెబ్బ కనిపిస్తుంది, రక్తం కారుతుంటే ఆమె ఎంతో కరుణతోటి ఎంతో బాధతోటి ఆ జాలితోటి తను ఏం చేస్తుందంటే తన చీరకున్న కొంగుని చింపేసి ఆ కట్టు కడుతుంది అనమాట. కట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు సైన్యం వాళ్ళు ఉంటారు కదా, అయోధ్య నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటారు అనమాట, ఆ అమ్మ నువ్వు ఎంత తప్పు చేసావు, ఈ విషయం తెలిస్తే చాలా పెద్ద యుద్ధాలు అవుతాయి గొడవలు అవుతాయి అంటే ఆమె తిట్టేస్తుంది. మీకు అసలు బుద్ధి ఉందా, మీకు ఇంత మంచి విజయాన్ని ఇచ్చే ఈ అశ్వాన్ని మీరు ఏం పెట్టకుండా ఈ రకంగా చేస్తారా అని చెప్పేసి తిట్టేసిన తర్వాత ఆ గుర్రాన్ని రాజ్యానికి తీసుకెళ్ళిపోతారు. ఆ అశ్వాన్ని తీసుకెళ్లిన తర్వాత దాన్ని ఇంకా బలివ్వాలనుకుంటారు. అంటే దాన్ని నరికేసి అన్ని అవయవాలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళకంతా పంచేవాళ్ళనమాట. ఆ పంచితే అక్కడ మంచి అంటే ఆ గుర్రము అన్ని రాజ్యాలు తిరిగినప్పుడు ఆ గుర్రానికి శక్తి వస్తుంది. ఆ శక్తిని అవయవాలు తీసుకోవడం వల్ల ఆ వాళ్ళకి శక్తి కలుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. అక్కడ శ్రీరాముడు ఏం చేస్తాడంటే మన రాజ్యానికి విజయాన్ని ఇచ్చే ఆ యశ్వాన్ని చంపడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈయన చాలా ఫైట్ చేస్తాడు శ్రీరాముడు. అప్పటికి దశరథుడు కూడా నచ్చ చెప్తాడు అనమాట. అక్కడ ఉన్న వాళ్ళంతా నెగటివ్ గా అయిపోతారు రాముడికి, నువ్వు అంత పద్ధతులంతా మార్చేస్తున్నావు, ఇది కాదు ఇది చెయ్యాల్సిందే అని అన్నప్పుడు దశరథుడు చెప్తాడు, లేదు రామ ఇది చెయ్యాల్సిందే అన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆయన దగ్గర ఉన్న బంగారం మొత్తం కరిగించి ఒక యశ్వాన్ని తయారు చేస్తాడు, ఒక గుర్రాన్ని చేసి ఏం చేస్తాడంటే ఆ గుర్రాన్ని అంత ముక్కలుగా చేసి ఆ ఊరంతా అందరికి పంచేస్తాడు. పంచిన తర్వాత ఆ గుర్రాన్ని దగ్గరికి వెళ్ళి చాలా కరుణ ఎంత బాధతో చూస్తాడంటే దాన్ని ఎంతో ప్రేమతత్వంతో చూసిన తర్వాత ఆ విషయము సీతాదేవికి తెలుస్తుంది, అక్కడున్న సీతాదేవికి. అయితే ఇక్కడ ఉన్న రాముడు ఏం చేస్తాడంటే దాన్ని అలా నిమురుతూ ఉన్న టైంలో కాలుకున్న దెబ్బను చూసి లక్ష్మణ్ని అడుగుతాడు అనమాట, లక్ష్మణ ఇది ఎవరు కట్టిరు, ఎవరు ఇలా చేశారు అన్నప్పుడు అంటాడు అక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె ఇట్లా దెబ్బ తగిలితే కట్టు కట్టింది అనగానే ఆ బట్టను ఎప్పుడైతే ఆయన పట్టుకుంటాడో అక్కడ ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆయనకి. ఆ పట్టుకోగానే ఆయనలో ఒక ప్రేమతత్వం వచ్చేస్తుంది. అంటే కాలేదు, అక్కడే శ్రీరాముడికి తొలి ప్రేమ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ ఎప్పుడైతే ఆ గుడ్డను పట్టుకుంటాడో ఆ ఫీలింగ్ తోటి ఆ ప్రేమ పుట్టేస్తుంది. అంటే ఇంత అద్భుతమైన మనసు ఉందా, ఇంత కరుణాతత్వము కరుణ దయ ఉన్న స్త్రీలు కూడా ఉన్నారా ఈ లోకంలో అని చెప్పేసి ఆయనలో ఇష్టం పెరిగిపోతుంది. అంటే తన గురించి ఆలోచించడం అదొక్క దాన్ని చూసి తనలో ఇంకా ప్రేమ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆమె గురించి ఆలోచించడము, ఆమె గురించి అంటే ఆ ఫీలింగ్స్ ఆయన అట్రాక్ట్ అయిపోతాడు దానికి. తర్వాత అక్కడ ఆ రాజ్యంలో ఆమెకి చెప్తారనమాట, ఇట్లా ఆ యశ్వాన్ని చంపలేదు శ్రీరాముడు, ఇట్లా దాన్ని ఆపేసి బంగారు గుర్రాన్ని చేసి ఇలా చేశాడు అనగానే అక్కడ ఆమె ఈయన హృదయాన్ని ఈయనలో ఉన్న దయా కరుణ ఈ గుణాలను చూసి ఆమె అక్కడ ఈయన చూడకుండానే ఈయన ఎలా ఉంటాడో ఏంటో తెలియకుండానే ఆమె అక్కడ ప్రేమించేస్తుంది. వీళ్ళు కలవకుండానే అక్కడ ప్రేమ ఇద్దరి మధ్యలో ప్రేమ, రాముని చూడదు రాముడు సీతను చూడదు, కానీ అక్కడ వాళ్ళల్లో మనసులో ఉన్న కరుణ దయ ప్రేమతత్వంతో వాళ్ళిద్దరు మనసులు కలిసిపోతాయి. అంటే వాళ్ళు చూడకముందే ప్రేమించుకుంటారనమాట. అలా అశ్వమేధ యాగాన్ని అక్కడ ఆపేస్తారు. ఆయన ఆ సాంప్రదాయాన్ని వదిలేసి ఆ బంగారు గుర్రాన్ని తయారు చేసి ఇచ్చిన తర్వాత అది అక్కడ ఆగి